సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనకు ఈరోజు అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ను ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఇందులో అడిగేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ ప్రతి ఒక్క టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. సో మనం ముందుగా ఇక్కడ చూసుకుంటే ఈ జనరల్ అవేర్నెస్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏమిటంటే మహానది పొడవు ఎంత? సో మహానది పొడవు ఎంత అంటే 900 కిలోమీటర్లు అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి కూడా మనకు క్వశ్చన్ వచ్చిందనమాట. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు సో మనకు ఈ ఇండియన్ రివర్ సిస్టంలో ఉన్నటువంటి నదులు మరియు వాటి యొక్క జన్మస్థలం ఎక్కడ, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, అవి చివరకు ఎక్కడ కలుస్తాయి అంటే అరేబియా సముద్రంలో కలుస్తాయా, బంగాళాఖాతంలో కలుస్తాయా, లేదంటే మరి ఒక నదులలో కలిసి అవి ఉపనదులుగా మరొక నదులకు ఉంటాయా, సో వాటి యొక్క పొడవు ఎంత, సో ఇవన్నీ క్లారిటీగా చదువుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి తెగల సంక్షేమానికి సంబంధించిన షెడ్యూల్ ఏది? సో మనకు 5వ మరియు 6వ షెడ్యూల్స్లో మనకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు మరియు షెడ్యూల్స్ గురించి ఈ 5 మరియు 6వ షెడ్యూల్స్ గురించి ఉంటుంది కదా. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ 12 షెడ్యూల్స్ గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేయండి. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ 12 షెడ్యూల్లో మొదటి షెడ్యూల్ ఏమిటి, సెకండ్ షెడ్యూల్ ఏమిటి, థర్డ్ షెడ్యూల్ ఏమిటి, సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ షెడ్యూల్ అంటే ఏమిటి మనకు రాష్ట్రాలు మరియు వాటి సరిహద్దుల గురించి, 2వ షెడ్యూల్ జీతభత్యాలు, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు, 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపు, 5వ షెడ్యూల్ ఇట్లా గిరిజన ప్రాంతాల పరిపాలన విధానం, 6వ షెడ్యూల్ వచ్చేసి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల యొక్క పరిపాలన విధానం. సో ఇట్లా సింపుల్గా ఈ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఈ షెడ్యూల్ టాపిక్ గురించి ఒక వీడియో చేశాను అనమాట, మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే చూడండి. అదేవిధంగా ఈ షెడ్యూల్ టాపిక్ గురించి కూడా సింపుల్గా నోట్స్ని ప్రిపేర్ చేసి మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సౌరా నృత్యము ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? సో సౌరా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుందంటే ఒడిస్సా అనమాట. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ శాస్త్రీయ నృత్యాలు మరియు జానపద నృత్యాల గురించి కూడా చూసుకోండి, ఎందుకంటే మనకు వీటి గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే శాస్త్రీయ నృత్యాలు మరియు జానపద నృత్యాలు. సో శాస్త్రీయ నృత్యాలను సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు ఎక్కువ లేవు కదా, ఒక 7 or 8 ఉన్నాయనుకుంటా. మనకు ఈ ఫోక్ డ్యాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, జానపద నృత్యాలు అనేది. సో ప్రతి ఒక్క రాష్ట్రానికి అవి వర్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఆ వర్డ్స్ను గుర్తుపెట్టుకోవడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నాయి. సో అదేవిధంగా ఆ డ్యాన్స్ ఫామ్స్లలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, సో వారికి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ యామిని కృష్ణమూర్తి గారు ఏ సంగీతానికి సంబంధించిన వారు, సో ఇట్లా అనమాట. ఇట్లా వారికి ఏ సంవత్సరంలో ఏ అవార్డు వచ్చింది, ఇటీవల తబలా ప్లేయర్ ఎవరు మరణించారు, సో ఇట్లా అనమాట. వీటి గురించి కూడా చూసుకోండి. సో మనకు ఈ డ్యాన్స్ ఫామ్స్ అదేవిధంగా సంగీత వాయిద్యాల గురించి కూడా చెక్ చేసుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మెయిన్గా. నెక్స్ట్ వన్, సామ్రాజ్యాన్ని బలోపేతం చేసి 1530లో మరణించారు ఎవరు అంటే బాబర్ అనమాట. సో ఇండియన్ హిస్టరీలో మనకు మొఘలు ఎంపైర్లో ఈ బాబర్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట మనకు. సో మెయిన్ ఏంటంటే ఈ మొఘలు వంశ స్థాపకుడు ఎవరంటే బాబర్ అనమాట. సో మనకు బాబర్ నుంచి సో ఇట్లా బాబర్, హుమాయూన్, అక్బర్ ఇట్లా ఉన్నాయి కదా మనకు సీరియల్ ఆర్డర్గా. సో ఈ వర్డ్స్ను కూడా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక వీడియో చేశాను అనమాట. సో లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ మొఘలు వంశాన్ని సింపుల్గా ఒక సింపుల్ కోడ్ని ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 1555లో సూర్ సామ్రాజ్య పాలకుడు సికిందర్ను ఓడించి చంపినది ఎవరు అంటే హుమాయూన్ అనమాట. నెక్స్ట్ వన్, గంగా నదికి ఏ ఉపనది బంగాళాఖాతంలో కలవదు అంటే సో మనకు అక్కడ ఆప్షన్స్ ఇచ్చించారనమాట. సో ఆ ఆప్షన్స్ని బట్టి మనము చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లలో ఎంత శాతం కల్పించారంటే సో 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్. సో ఈ క్వశ్చన్ అనేది క్లారిటీగా చెప్పట్లేదు అనమాట, కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట క్వశ్చన్. నెక్స్ట్ వన్, జస్టిస్ బిఆర్ గవాయ్ ఎన్నవ భారత ప్రధాన న్యాయమూర్తి అంటే 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎన్నుకోబడ్డారనమాట. నెక్స్ట్ వన్, కింది వాటిలో నీల కోతకు కారణం ఏది? సో అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు. సో వాటి బట్టి మనము ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నది వలన ఇట్లా ఉంటాయి కదా, నది క్రమక్షయం అని. సో దాన్ని బట్టి మనము
ఆప్షన్స్ బట్టి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, పారా ఒలింపిక్స్ 2026 ఎక్కడ జరిగిందంటే మిలాన్ మరియు కోర్టినాలో ఇటలీలో జరిగిందనమాట. పారా ఒలింపిక్స్ 2026 ఎక్కడ జరుగుతుందంటే మనకు ఇటలీలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, సింధు నది యొక్క ఉపనదులు ఏంటి అని క్వశ్చన్ వచ్చిందనమాట. సో దాని గురించి కూడా చెక్ చేసుకోండి. మనకు మెయిన్గా ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి, నదులు వాటి యొక్క జన్మస్థలము మరియు వాటి యొక్క ఉపనదులు ఏమిటి, వాటి గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, 2019లో ప్రతి 1000 మంది పిల్లలకు మరణాల రేటు ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి 30 అనమాట. నెక్స్ట్ వన్, పెన్సిలిన్ దేనికి ఉపయోగించబడుతుందంటే పెన్సిలిన్ అనేది మనకు పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుంచి స్వీకరిస్తారనమాట ఈ పెన్సిలిన్ అనేదాన్ని. సో దీన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, హర్ ఘర్ జల్ యోజన 2024లో ఎంత శాతం లక్ష్యం నిర్దేశించబడింది అంటే సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఇండియన్లో ముఖ్యమైనటువంటి స్కీమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మనకు ప్రీవియస్ షిఫ్ట్లో ఏం క్వశ్చన్ వచ్చిందంటే సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ దేనికి సంబంధించింది అట్లా క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఈ స్కీమ్స్ గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా స్కీమ్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని పోస్ట్ చేశాను అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్, కంప్యూటర్ గురించి CPU యొక్క పని విధానం ఏమిటి అని క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక యొక్క నమూనా ఏ విధంగా ఉంటుందంటే సో మనకు పరమాణు భారము ఇట్లా ఉంటుంది కదా. సో పరమాణు సంఖ్య ఆధారంగా ఈ మెండలీవ్ ఆవర్తన పట్టిక అనేది మనకు ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1997 నుంచి 1998 మధ్య. నెక్స్ట్ వన్, 2024లో 17 సంవత్సరాల విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఆఫ్రికన్ దేశాన్ని సందర్శించారంటే నమీబియా అనమాట. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో గ్రామీణ పరిపాలన యొక్క ముఖ్య అధికారి ఎవరంటే గ్రామిణి అంటారు. నెక్స్ట్ వన్, భారత్ మాల ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సో ఇది మనకు నేషనల్ హైవేస్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఓడరేవులు మరియు రోడ్లు జాతీయ కారిడార్లను ఉపయోగించడం ద్వారా మరియు జాతీయ కారిడార్లను అభివృద్ధి చేయడం కోసం ఈ భారత్ మాల ప్రాజెక్టును మెయిన్గా ప్రారంభించారనమాట. సో మనకు మెయిన్గా ఏంటంటే ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై మీదుగా ఈ భారత్ మాల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ వన్, రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరం నుండి సాధారణ బడ్జెట్లో చేర్చబడింది అంటే 2017 సంవత్సరం నుంచి. సో 2017 నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో చేర్చారు. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారంటే ఏవో హ్యూమ్. సో భారత జాతీయ కాంగ్రెస్ వారి యొక్క సమావేశాలు ఎప్పుడు జరిగాయి మరియు వాటి యొక్క అధ్యక్షులు ఎవరో వాటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, షోలా చెట్లు ప్రధానంగా ఏ రకమైన అడవుల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, భారత్ మాల ప్రాజెక్టుల కింద సుమారుగా ఎన్ని రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారంటే 34,800 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ వన్, 74వ భారత రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపల్ సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహించారంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ వన్, కడుపులోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి దేన్ని ఉపయోగిస్తారంటే బేకింగ్ సోడా. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఏ సంవత్సరం క్రమక్షీణత మరియు జనాభా పెరుగుదలను సరిగ్గా చూపుతుందంటే 1921 నుంచి 1951 మధ్య అనమాట. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏది కోల్డ్ బూటింగ్ మరియు వార్మ్ బూటింగ్ మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుందంటే సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇది మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉంటారు. అందరికీ ఆల్ ది బెస్ట్.